సో ట్రెండింగ్ లో ఉన్న హర్ష సాయి న్యూస్ అందరికీ తెలిసిందే. కానీ ఆయన మీద ఎన్ని ట్రోల్స్ వస్తున్నా, ఎన్ని న్యూస్ వస్తున్నా ఇంకా హర్ష సాయి అనేది న్యూస్ లో కనిపించట్లేదు. ఆయన ఎందుకు ముందుకు రావట్లేదు? ఇక్కడ హర్ష సాయి అనేవాడు పెద్ద స్కామర్ అమ్మా. కానీ ఒక యూట్యూబర్ ఫేమ్ అయి ఉన్న హర్ష సాయి నిజంగానే ఫేమ్ ఉన్న ఇంకొక అమ్మాయిని అది రేప్ చేశాడు అని చెప్పని న్యూస్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరూ కలిసి తిరగడం, రిలేషన్ లో ఉండడం మనం చూసింది అవన్నీ సోషల్ మీడియా. దీన్ని రేప్ గా పరిగణిస్తారా లేకపోతే దీన్ని ఏ రకంగా చూడాలండి? నేరాలు చేసేవాడు ఎప్పుడు దొరికిపోతాడో వాడు తెలుసు. సో ట్రెండింగ్ లో ఉన్న హర్ష సాయి న్యూస్ అందరికీ తెలిసిందే. కానీ ఆయన మీద ఎన్ని ట్రోల్స్ వస్తున్నా, ఎన్ని న్యూస్ వస్తున్నా ఇంకా హర్ష సాయి అనేది న్యూస్ లో కనిపించట్లేదు. ఆయన ఎందుకు ముందుకు రావట్లేదు? ఇక్కడ హర్ష సాయి అనేవాడు పెద్ద స్కామర్ అమ్మా. ఓకే, ఆయన ఈజ్ ఫ్రమ్ విజయనగరం, ఐ థింక్ సో. హర్ష సాయి అనేవాడికి హౌ టు మేక్ మనీ అనేది బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యూట్యూబర్స్ లో బాగా అత్యధిక ధనవంతులు ఎవరైనా ఉన్నారంటే హర్ష సాయి. ఆయన మిలియన్స్ చూసిపోతుండే మాట, దాని మీద డబ్బు వస్తుండేది. ఆ డబ్బుని మల్టిప్లై చేసేవాడు మాట. సపోజ్ ₹1,00,00,000 వచ్చాయనుకోండి, ఒక 5 లక్షలు బయటికి తీసుకెళ్తాడు. ₹1,00,00,000 95 లక్షలు అలాగే ఉన్నాయి. 5 లక్షలు బయటికి తీసుకెళ్తే ఎంత అవుతుంది? 5 లక్షలు అంటే ఒక 10 కట్టలు 50,000 చొప్పున. ఒకరికి 10,000 ఇస్తాడు, ఒకరికి 50,000 ఇస్తాడు. ఇక్కడ మొత్తం అంతా కలిసి ఖర్చు పెట్టింది అంత ఒక 5 లక్షలు ఖర్చు పెట్టాడు అనుకోండి. ఆయనకు వచ్చే పబ్లిసిటీ ఎంత వస్తుంది? అందరికి డబ్బులు ఇవ్వడు ఊర్లో. ఎవరో కొంచెం ఎంపీ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఒకేసారి 50,000 కూడా మీరు గమనించినట్టయితే అన్ని ₹100 కాగితాలే ఉంటాయి. కట్టలు ఇస్తాడనమాట. అందువల్ల ఆయనకు వచ్చే పబ్లిసిటీ చాలా ఎక్కువ వస్తుంది. ఆయన వీడియోస్ కూడా వ్యూస్ బాగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనీ లాండరింగ్ బాగా తెలుసు. అమ్మా నువ్వు శ్వేత, నీకు ఒక ₹1,00,000 ఇస్తాను, రేపు ఉదయం 2 lakhs ఇస్తాను అంటే ఎవరెవరు క్యూ కడతారన్నమాట. అంటే నిజంగా నిజాయితీగా 2 lakhs ఇచ్చేస్తాడు. కానీ ఎక్కడ కొడతాడు? అక్కడ కోట్లు ఇచ్చే వాళ్ళ దగ్గర కొడతాడు. అలాగైతే 5 కోట్లు ఇస్తాను రయ్యా అంటే రెండో రోజు 10 కోట్లు ఇచ్చేస్తారు. కానీ తర్వాత 4వ రోజు 5వ రోజు ఉండదు, అది తిరుగుతుందయ్యా, నీ మల్టిప్లై అవుతుందని చెప్తారనమాట. ఈ స్కామింగ్ ఎక్కువగా ఉంది. తర్వాత లేడీస్ తో ఇది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారంటే సహజంగా లేడీస్ అట్రాక్ట్ అవుతారు, అంతే కదా. అట్రాక్ట్ అయిన లేడీస్ ని, తన గదికి వచ్చే లేడీస్ ని, హోటల్స్ కి వచ్చే లేడీస్ ని, వీళ్ళందరినీ కూడా అసలు వాళ్ళ ఆంతర్యం ఏమిటో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మంచి చెడ్డ బాగా స్కాన్ చేస్తారు. మంచి అబ్జర్వర్ అనమాట. తర్వాత ఏంటి, ఆ లేడీస్ కి ఆయన ఉపయోగపడతాడు, ఆయన లేడీస్ ఉపయోగపడతారు అనమాట. ఇక లేడీస్ కి జెంట్స్ ఉన్నటువంటి స్నేహంలో ఎప్పుడు చెడుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలా కొనసాగినంత వరకు పర్వాలేదు. ఎవరికి చెడినా ఎప్పుడు చెడినా డబ్బు దగ్గరే చెడిపోతుంది. ఆ డబ్బు దగ్గరే వచ్చే ప్రాబ్లమ్స్. ఎవరో లేడీ ఒక 2 కోట్లు ఇచ్చింది హర్ష సాయికి. ఎందుకు ఇచ్చింది? ఆ 2 కోట్లు 10 కోట్లుగా చూడడానికి ఇచ్చింది, కానీ ఆయన ప్రేమతో కాదు. ఎకనామికల్ గా ఉన్నటువంటి రిలేషన్స్ అన్ని ఎకనామికల్ గానే ఉంటుంది. బై సోల్ ఉండవయి. అంటే మనసులోంచి వచ్చే ప్రేమలు కావు అన్ని. కేవలం 5 స్టార్ హోటల్స్ ఇట్లాంటి మాట, దర్జాగా ఉండేటువంటి అలాగే ఉంటుంది. అదే హర్ష సాయి తన మామూలు చిన్న ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఇంటికి వెళ్తారా ఎవరైనా? వెళ్ళరు కదా. హర్ష సాయి ఎవరైనా లేడీ రమ్మని చెప్పినప్పుడు కూడా ఒక ఖరీదైన ₹1,00,00,000 కారు, ₹1,50,000 కారులో పంపిస్తాడు. లేడీ రావడానికి తనకి ₹1,50,000 కారు లేదు, తనకి అందం ఉంది అంతే, వయసు ఉంది, అందం ఉంది, వస్తుంది. ఆ 5 స్టార్ హోటల్ తాలూకు వైభవం ఎలా ఉంటుంది? ఆకర్షితురాలు అవుతుంది. ఆవిడ చెప్పినట్టుగా ఈయనైనా చేయొచ్చు, ఇంతకంటే వివరంగా మనం మాట్లాడుకోవద్దు. ఈయన చెప్పినట్టు ఆవిడైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక నటి నాకు ఇంత మోసం చేశాడని చెప్పినట్టయితే మరేంటి, ఈ నటిని హర్ష సాయి మొట్టమొదటిసారిగా చూశాడా, లేకపోతే హర్ష సాయినేమో ఈ నటి మొట్టమొదటిసారి చూసిందా? ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉన్నాడు కదా. ఇలా డబ్బులు వెదజల్లుతూ, డబ్బులు కట్టలు ఇది కుమ్మరిస్తూ కనిపిస్తున్నాడు కదా. అంటే హర్ష సాయి గురించి పూర్తిగా తెలుసుకునే తను జరిగింది. ఆయన ఎంతమంది అమ్మాయిలు చూస్తుంటాడు అంటే ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయి ఆంతర్యం గురించి తెలుసుకునే ఆయన కూడా ఆవిడతో స్నేహం చేశాడు. వీళ్ళ మధ్య డీల్ ఏదో
ఒక సినిమా చేద్దాం. కానీ పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పడం జరిగింది కదా. అవునమ్మా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడం జరిగిందని ఆ నటి చెప్తుంది. అవును. ఆయన రెస్పాండ్ అవటం లేదు కదా. ఆ ఆడియో లీకులు ఇవన్నీ ఎలాగున్నాయంటే చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఆడియో లీకులో ఎక్కడ పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా. ఈవిడ అడుగుతుంది పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి. బట్ ఏదైనా ఇద్దరి మధ్య ఉన్నటువంటి లవ్ వేరు, లస్ట్ వేరు. దిస్ ఈజ్ ఇన్ఫాక్చుయేషన్ అనమాట. ఇన్ఫాక్చుయేషన్ ఏంటంటే వాళ్ళు భ్రమలో ఉంటారు అంతేగాని దట్ ఈజ్ నాట్ రియల్. అది ఇప్పుడు ఏమైంది, కేసుల వరకు వెళ్ళింది. ఆయన తాలూకు మొత్తం గుట్టు రట్టయిపోయింది. అది కేవలం ఎక్కడో చిన్న గొడవగా స్టార్ట్ అయింది, చిలికి గాలు అని అయిపోయి హర్ష సాయికి ఉన్న రిలేషన్స్, ఫైనాన్షియల్ కాంటాక్ట్స్, తర్వాత ఈ మనీ లాండరింగ్ స్కీమ్స్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వస్తుంటే ఇవన్నీ ఎలాంటి ఆలోచనలు అంటే క్రిమినల్ ఆలోచనలమ్మా. కానీ ఒక యూట్యూబర్ ఫేమ్ అయి ఉన్న హర్ష సాయి నిజంగానే ఒక ఫేమ్ ఉన్న ఇంకొక అమ్మాయిని అది రేప్ చేశాడు అని చెప్పని న్యూస్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరు కలిసి తిరగడం, రిలేషన్ లో ఉండడం మనం చూసింది అవన్నీ సోషల్ మీడియాలో. సో దీన్ని రేప్ గా పరిగణిస్తారా, లేకపోతే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఏ రకంగా చూసినప్పుడు కూడా ప్రేమలన్న ఈ హర్ష సాయికి ఉంటాయని ఎలాగనుకుంటాడమ్మా. ఎందుకంటే నేరాలు చేసేవాడు ఎప్పుడు దొరికిపోతాడో వాడు తెలుసు. వాడు ప్రేమలలో పెట్టుకుంటాడు. క్రిమినల్స్ ఎవరైనప్పుడు కూడా ప్రేమలు ఉండవు. నేను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పొచ్చేమో కానీ ఇన్ని కేసులు ఉన్న హర్ష సాయి ఎలాగుంటాడు, ఏదో రోజున సరెండర్ అయిపోవలసింది. అంతేగాని మొత్తం ప్రభుత్వాన్ని కొనేసే అంత డబ్బు ఇది లేదు కదా. క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆయనకి తగినటువంటి మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపజేయగల శక్తి జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి కెపాసిటీ వేల లక్షల కోట్లు ఉంటే గానీ ఈరోజు ప్రజాస్వామ్యంలోనూ ప్రస్తుత ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఎవరు కూడా బతికి బట్ట కట్టలేరు. ఇది నా అనుభవం చెప్పిన మాట. సో హర్ష సాయి కూడా తప్పకుండా జైలుకి వెళ్తాడు. ఈ కథకు ముగింపు హర్ష సాయికి జైలే.